ఓం నమ శివాయ. భూమౌ స్ఖలితపాదానాం భూమిరేవావలంబనం త్వయి జాతాపరాధానాం త్వమేవ శరణం శివే. ఓం శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ. శివానందలహరి రోజుకో శ్లోకంలో ఈరోజు మనం 93వ శ్లోకం గురించి నేర్చుకోబోతున్నాము. ముందుగా శ్లోకం. सोमकलाधरमौळौ कोमलघनकन्धरे महामहसि स्वामिनि गिरिजानाथे मामकहृदयं निरन्तरं रमताम्. सोमकलाधरमौळौ कोमलघनकन्धरे महामहसि स्वामिनि गिरिजानाथे मामकहृदयं निरन्तरं रमताम्. శ్లోకం చాలా చిన్నది, పదాలు ఇంకా చిన్నవి, కానీ అర్థం మహా గొప్పది. ఈ దీనికి ఉన్న అర్థం చాలా గొప్పది. ఆయన ఏం చెప్తున్నారు ఆదిశంకరాచార్యుల వారు? గిరిజానాథ అంటే గిరిజాదేవికి పతి అయిన వాడా, నీవు ఎప్పుడు గిరిజాదేవితో కూడి అంటే అమ్మతో కూడి నా హృదయమందు నిరంతరం రమించు అని అడుగుతున్నారు. ఎందుకు అలా రమించమంటున్నారు? మనం కూడా మరి తెలుసుకుందామా? అలా రమిస్తే ఏం జరుగుతుందో మనం కూడా తెలుసుకుందాం. ముందుగా ప్రతి పదానికి అర్థం తెలుసుకుందాం. మామక హృదయం అంటే నా మనస్సు. సోమ కళాధర మౌళౌ శిరస్సున చంద్రకళను ధరించినటువంటి. కోమల కోమలమైన. ఘన మేఘము వంటి. కంధరే కంఠము కలిగినటువంటి. స్వామిని సర్వనియామకమైనటువంటి. గిరిజానాథే పార్వతీపతి రూపమైన. మహామహసి మహాజ్యోతి యందు. నిరంతరం ఎల్లప్పుడు కూడాను. రమతాం క్రీడించుగాక. ఈ శ్లోకానికి ప్రాణం ఏంటంటే మహామహసి అనే పదం ఈ శ్లోకం యొక్క ప్రాణం. ఈ మహామహసి అనే పదంలోనే ఈ శ్లోకం యొక్క అర్థాన్ని మొత్తాన్ని కూర్చారు మనకు ఆదిశంకరాచార్యుల వారు. ఏమంటున్నారు? పార్వతీ పరమేశ్వర రూపంతో వెలుగుచున్న పరంజ్యోతి స్వరూపమైన పరబ్రహ్మాన్ని, ఆ పరబ్రహ్మాన్ని నా యందు అంటే నా చిత్తం ఎప్పుడు ఆ పరబ్రహ్మ యందు విహరించుగాక. నేనెప్పుడు అంటే ఆ రూపాన్ని రమించుగాక, ఆ రూపాన్ని స్మరించి రమించుగాక అంటున్నాడు. సరే, కొంచెం వివరంగా తెలుసుకుందాం. ఓయి స్వామి గిరిజానాథ, నీవు నా యందు రమించు అని స్వామి వారిని పిలుస్తున్నారు. సర్వత్ర వ్యాపించిన మహస్సుయే నీ రూపం. అంతే కదా, భగవంతుడు అంతటా వ్యాపించి ఉన్నాడు అని మనం ప్రతిరోజు చెప్పుకుంటూనే ఉన్నాము. నీవు ఉపాధి రహితుడివి అయినప్పటికీ ఆ మహాతత్వానికి ఒక రూపం కల్పించేందుకు నీవు ఒక ఉపాధిని కూడా కలిగి ఉన్నావు. ఆయన ఉపాధి లేనివాడు, కానీ ఆ మహాతత్వానికి ఒక రూపాన్ని కలిగించుకోవటం కోసమే, కల్పించేందుకే ఒక ఉపాధిని మన కోసం ఏర్పాటు చేసుకున్నాడంట ఆయన. అటువంటి నీ స్వరూపానికి శిరసున నెలవంక, నీలకంఠము, పక్కన గిరిజాదేవి వగైరా హంగులన్నీ ఉంటాయి. మనం నిన్న కూడా చెప్పుకున్నాము, ఆయన తల మీద ఆ చంద్రుడు నెలవంకున్నాడు కదా, ఆయన తన యొక్క కిరణాలను అమృతం రూపంలో పై నుండి కింద ఆయన పాదాల వరకు వదులుతూ ఉంటాడంట. నిత్యం అమృతంతో అభిషేకం, అమృతత్వ కిరణాలతో స్వామివారి పాదాలకు నిత్యం అభిషేకం చేసుకుంటూ ఉంటాడు ఆ చంద్రమౌళి. సరే, ఇంకా పక్కన గిరిజాదేవి కామను. నీలకంఠం ఎందుకు వచ్చింది? ఆయన విషాన్ని తాగి కంఠాన్ని నీలంగా చేసుకున్నాడు. అది ఎవరి కోసం? మన కోసమే. మహామహస్సుకు చెందిన నీ నిర్గుణ రూపం నుంచి జాలువారే జ్ఞానము అనే ఋతాన్ని సోమరసంగా జ్ఞానులు పొందుతున్నారు. చూడండి, మనం చెప్పాం కదా, ఆ చంద్రుడు సోముడు ఏం వదులుతున్నాడంట? జ్ఞానం అనే అమృతాన్ని కిందకు వదులుతున్నారంట. వాటిని ఏం చేస్తున్నారు జ్ఞానులు? వాటిని స్వీకరించి జ్ఞానాన్ని పొందుతున్నారు. లోకులు దానినే చంద్రుడిగా, రాత్రి వెలుగుగా, ప్రతీకలుగా దర్శిస్తూ ఉన్నారు. అటువంటి జ్ఞాన రూపమైన నివృత్తి అనే పేరు
పేరు గల చంద్రకళనే నీవు సిగలో పెట్టుకున్నావు స్వామి. పర్వతరాజపుత్రి అయిన ఆ పార్వతీమాతను నీ పక్కన నిలబెట్టుకున్నావు. కోమలము ఉప కోమలము ఉపమించడానికి వీలు లేనంత ఉన్నతము, అవామానస గోచరము అయిన నీ జ్యోతి రూపంతో నా హృదయం నందు నిరంతరం రమించు అని చెప్తున్నారు. మరి ఈ నీలకంఠం ఎందుకు వచ్చింది? మనం గత శ్లోకాల్లో చెప్పుకున్నాము. ఆయన విషాన్ని అమృతంలాగా స్వీకరించి దాన్ని మింగేస్తే లోపలున్న 14 లోకాలు ఏమవుతాయో అన్న భయంతో, బయటికి ఊసేస్తే బయట ఉన్న ప్రజలందరూ ఏమవుతారో అన్న దీనితో ఆయన కంఠంలోనే నిలబెట్టుకొని నీలకంఠుడయ్యాడు కదా. ఇది చెప్పుకున్న కదే మనం. ఈ రెండు రూపాల గురించి గొప్పగా చెప్తున్నారు. ఏంటి? నెలవంకను ధరించటం, గరళంలో గరళంలో విషాన్ని నిలుపుకొని నీలకంఠుడిగా మారటం, పక్కన గిరిజాదేవిని నిలబెట్టుకోవడం. ఈ రూపాన్ని మనందరినీ కూడా మన యొక్క మనస్సులో స్మరించుకొని రమించుకొని తరించమని చెప్తున్నారు. మనం ఏమనుకోవాలి? మన మనస్సుని దానికి సిద్ధంగా చేసుకోవాలి. ఆ పరమేశ్వరుడి యొక్క రూపాన్ని మనం మనస్సులో హృదయంలో నిలుపుకోవాలి. ఎవరితో పాటు? పార్వతీపతి అయిన శివుణ్ణి ఇద్దరిని కలిపి నా మనస్సులో క్రీడించండమ్మా, మీరు మా మనస్సులో విహరించండమ్మా అని కోరుకోవాలి. ఏదైనా అత్యున్నతమైనది మనం ఎక్కడ పెట్టుకుంటాం? ఏదైనా అత్యున్నతమైన వస్తువు ఏదైనా ఉందంటే దాన్ని ఎక్కడ ధరిస్తాం? దాన్ని శిరస్సు పైనే ధరిస్తాం. కాబట్టి ఆ నెలవంకను అత్యున్నతంగా భావించి అతను ఆ నెలవంకను తల మీద ధరించి తన యొక్క విరాట్ స్వరూపాన్ని మనకు తెలియచెప్పాడు. ఇంకా భక్తులందరినీ కాపాడటం కోసం, దేవతల్ని భక్తుల్ని కాపాడటం కోసం హాలాహలాన్ని మింగి ఈ భువన భాండవాలన్నింటినీ రక్షించి తన యొక్క విరాట్ స్వరూపాన్ని ఇంకొకసారి తెలియచేశాడు మనకు. ఈయన మనకు ఈ శ్లోకం యొక్క అర్థం అంతా మహామహసి అనే పదంలోనే నిక్షిప్తం చేశారు ఆది శంకరాచార్యులు వారు. మరి అది ఎలా తెలుసుకోవాలన్న దాని గురించి మనం చిన్న కథ ద్వారా తెలుసుకుందాం. ఈ సృష్టి స్థితి లయలకు ఆయనే నియంత. వీటినన్నిటిని గురించి తెలియాలంటే మనం ఒక చిన్న వృత్తాంతాన్ని ముందుగా తెలుసుకోవాలి. ఆ వృత్తాంతాన్ని తెలుసుకున్నప్పుడే ఆయన మహామహసి ఎలా అయ్యాడో మనందరికీ అర్థమవుతుంది. మరి మనం కూడా ఆ గిరిజానాథుణ్ణి మనస్సులో పెట్టుకొని రమిద్దామా మరి? ఓం నమ శివాయ.